ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాకు తెలియకుండా ఎవరిని ప్రేమించావే? అతని కులమేంటి, గోత్రమేంటి? చదువుకున్నాడా? ఆస్తిపాస్తులున్నాయా? నేనదంతా చూడ్లేదమ్మా. తను చాలా మంచివాడు. నేను చూసినవాడు నీకు అన్ని విధాలా తగినవాడు. నాకు ఎలాంటివాడు కావాలో నాకు మాత్రమే తెలుసన్నయ్యా. అంటే మాకు తెలీదా? నీకేం కావాలో తెలియకుండానే నిన్ను పెంచావా? సుమతి, మీ అన్నయ్య మాట విని ఈ సంబంధం చేసుకోమ్మా. నన్ను క్షమించు వదినా. నాకు నచ్చిన వాణ్ణి చేసుకుంటాను. నేను వాళ్ళకి మాటిచ్చాను సుమతి. నేను తనకి మనసిచ్చానన్నయ్యా. నా మాట కన్నా నీ మనసు గొప్పదా? మా ప్రేమ గొప్పది. 25 ఏళ్లు పెంచిన నా ప్రేమ కన్నా గొప్పదా నీ ప్రేమ? 100 ఏళ్లు కలిసి బ్రతకబోయేది నా ప్రేమ. నువ్వు నా మాట వినకపోతే నా ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఏవండి, ఏంటా మాటలు? నాకు విలువ ఇవ్వని వాళ్ళు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో. అది నీ చెల్లెలు శివా. ఈ అన్నయ్య మీద తనకు ప్రేమ లేనప్పుడు తన మీద దయ చూపించాల్సిన అవసరం నాకు లేదు. ఒక్కసారి నేను ప్రేమించిన వాణ్ణి చూస్తే నువ్విలా మాట్లాడవన్నయ్యా. నేను చూసిన వాణ్ణి వద్దని సిగ్గు లేకుండా నువ్వు ఇష్టపడ్డవాణ్ణి చూడమంటున్నావా? తక్షణం బయటికెళ్ళిపోవే. ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఓ బయటికి. అన్నయ్య, ఆడపిల్లని ఇలా వెళ్ళగొట్టడం ఇంటికి మంచిది కాదండి. తను ఈ ఇంట్లో ఉంటే ఇంకా చెడు జరుగుతుంది. మీ నాన్నే బ్రతుకుంటే ఇలా చేసేవారా శివా? లేదు, దీన్ని నరికి పోగులు పెట్టుండేవాడు. ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా చూసుకొని ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా గెంటేస్తారా? నేను ప్రేమ చూపిస్తే అది కృతజ్ఞత లేకుండా నా పరువు తీసింది. ఇంకా ఉన్నావేంటి? వెళ్ళు. మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. ఏమండి, అది కాదు. దాన్ని ఆపితే నా మీదొట్టే. అక్క చెప్పింది నీకు అర్థమైందా సీత? ఇప్పటి వరకు మీ అక్కకు సొంత గొంతుండేది. ఇప్పటి నుంచి నా మాటే నీ అక్క మాట. నేను ఏం చెప్తే తను అదే చెప్తుంది. మా అక్కను మీరు మోసం చేస్తున్నారు. కాదు, మధుని ఈ ఇంటి కోడల్ని చేయబోతున్నాను. ఆల్రెడీ నా తరపు వాళ్ళు మధు నా కోడలు అనుకుంటున్నారు. ఇప్పుడు మధు తరపు వాళ్ళు అదే అనుకుంటున్నారు. త్వరలో నువ్వు కూడా మధునే నా కోడలు అని ఒప్పుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతావు. రెడీగా ఉండు. సుమతి, నువ్వు మాకు దూరమయ్యి కొన్ని సంవత్సరాలయ్యింది.
మళ్ళీ మా కంటికి కనిపించొద్దన్నా మీ అన్నయ్య మాట కోసం ఆగిపోయావో, మా మీద కోపంతో మమ్మల్ని మర్చిపోయావో తెలీదు. నీ తల్లిగా అప్పుడు నేనేమీ చెయ్యలేకపోయాను. ఇప్పుడు కూడా ఇలా ఏడవడం తప్ప మీ అన్నయ్య మనసు మార్చలేకపోతున్నాను. నీ గురించి నేను తలుచుకొని రోజంటూ లేదమ్మా. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు. నిన్ను చూడాలనిపిస్తుందే. నువ్వు ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటావని నమ్ముతున్నాను. నేను కన్ను మూసేలోపు నన్ను చూడ్డానికి ఒక్కసారి వస్తావా సుమతి? నువ్వెక్కడున్నా నా మాటలు నీకు వినిపించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఒక అరగంట తర్వాత ఈ పసరును ఈమె నుదుటికి మర్దన చెయ్యి. అలాగే స్వామి. నువ్వు స్వామి. ఈమె అరికాళ్ళకి మర్దన చెయ్యి. అలాగే స్వామి. పరమేశ్వర, ఈమె ఎవరో ఏమిటో తెలీదు. 20 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమం సమీపంలో ఒంటి నిండా గాయాలతో స్పృహలేని స్థితిలో కనిపించింది. ఆశ్రమానికి తీసుకొచ్చి ప్రకృతి వైద్యం చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూసిన కన్ను తెరవనే లేదు. నోరు తెరిచి మాట్లాడనూ లేదు. తనకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరూ వెతుక్కుంటూ రాలేదు. తను కళ్ళు తెరిచి మాట్లాడితే తప్ప తను ఎవరో, తన గతం ఏమిటో, తన వాళ్ళెవరో తెలీదు. తొందరగా ఈమెనే కోలుకునేలా చేయి తండ్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.